డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ 1B లో 7 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి అడుగుతారు. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్. ఇక్కడ మనకు టూ రిలేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి, L ప్లస్ M ప్లస్ N ఈక్వల్ టు 0. సెకండ్ వన్ ఏంటి రిలేషన్, Mn మైనస్ 2NL మైనస్ 2LM ఈక్వల్ టు 0. ఈ రిలేషన్ ని ఈక్వేషన్ 1 గా రాసుకోవాలి, దీన్ని ఈక్వేషన్ 2 గా రాసుకోవాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, DC's ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్షన్ కొసైన్స్. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే L ఈజ్ ఈక్వల్ టు ప్లస్ M ఆపకపోతే ఏమవుతుంది, మైనస్ M, ప్లస్ N ఆపకపోతే మైనస్ N. ఈ L వాల్యూని ఈక్వేషన్ 3 గా రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి L వాల్యూ రాసుకోవచ్చు, L ఈజ్ ఈక్వల్ టు మైనస్ M మైనస్ N. దీన్ని ఈక్వేషన్ 3 గా రాసుకొని L వాల్యూ ఈక్వేషన్ 2 లో L ఎక్కడెక్కడైతే ఉందో, L ఎన్ని చోట్ల ఉంది, 2 చోట్ల, ఆ L ఉన్న చోట మైనస్ M మైనస్ N సబ్స్టిట్యూట్ చెయ్యాలి. అర్థమవుతోందా? ఇప్పుడు పిల్లలకి డౌట్ ఏమొస్తుందంటే, సార్ నేను M ఈక్వల్ టు కూడా రాయొచ్చు కదా, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేను M ఈక్వల్ టు N ఈక్వల్ టు కూడా రాసుకోవచ్చు. M ఈక్వల్ టు మైనస్ L మైనస్ N, M వాల్యూ తీసుకుపోయి కింద సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా N ఈక్వల్ టు కూడా రాయొచ్చు. N ఎంత, మైనస్ L మైనస్ M. కానీ ఏదో ఒకటి చేయండి. L ఈజీగా ఉంటుంది కాబట్టి L ఈక్వల్ టు ఎంత రాసుకున్నా, మైనస్ M మైనస్ N. ఇది థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ వాడిచ్చినాడు క్వశ్చన్ లో, సెకండ్ వాడిచ్చినాడు, థర్డ్ ఈక్వేషన్ మనం రాసుకున్నాం. ఈ థర్డ్ ఈక్వేషన్ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ రాసుకుందాము. Mn మైనస్ 2NL మైనస్ 2LM ఈక్వల్ టు 0. L వాల్యూ ఎంత, మైనస్ M మైనస్ N. కింద సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ లో ఏమీ లేదు, Mn అట్లే రాసేస్తాను, మైనస్ 2N అట్లే రాసి L ఎంత, మైనస్ M మైనస్ N మైనస్ 2M అట్లే ఉంటుంది. L వాల్యూ ఎంత, మైనస్ M మైనస్ N ఈక్వల్ టు 0. ఫస్ట్ ది Mn అలాగే ఉంటుంది, నో నీడ్ టు చేంజ్. మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్. So you can write it as 2Mn and here minus into minus plus. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 2n square minus into minus plus. So you can write it as 2m square minus into minus plus 2mn equal to 0. ఫస్ట్ m స్క్వేర్ టర్మ్ రాయండి. ఎక్కడుంది m స్క్వేర్, ఇక్కడ ఉంది. ఫస్ట్ 2m స్క్వేర్ రాసి mn 1 2 3 అంటే మొత్తం ఈ 3 టర్మ్స్ యాడ్ చేస్తే 5mn వస్తుంది. సో రైట్ ఇట్ యాజ్ 5mn, లాస్ట్ లో 2n స్క్వేర్ ఈక్వల్ టు 0. అవునా? సో ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేయాలి. 2 2 జార్ 4 వస్తుంది, 4m స్క్వేర్ n స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తే 4m స్క్వేర్ n స్క్వేర్. ఏవైనా 2 నంబర్స్ 4 వచ్చే విధంగా 2 2 జార్ 4 రాసుకోవచ్చు, లేదా 4 1 జార్ 4 రాసుకోవచ్చు. కానీ 4 1 జార్ 4 రాసుకోవాలి, ఎందుకంటే 4 ప్లస్ 1 ఎంత అవుతుంది, 5. 2 2 జార్ రాసుకుంటే రాదు. చాలా మంది ఇక్కడ 2mn రాస్తారు, ఇక్కడ ఏం రాస్తారు, 2mn. సార్ మల్టిప్లై చేస్తే 2 2 జార్ 4, m ఇంటూ m m స్క్వేర్, n ఇంటూ n n స్క్వేర్. కానీ 2mn ప్లస్ 2mn ఎంత, 4mn. మనకెంత రావాలి, 5mn. కాబట్టి ఇవి సరిపోవు. ఏవి రాసుకోవాలి సార్ అంటే 4mn ఇంటూ mn. 4mn ఇంటూ mn అంటే 4m స్క్వేర్ n స్క్వేర్. 4mn ప్లస్ 1mn అంటే ఎంత, 5mn. ఎంత, 5mn. రాసుకో. 2m స్క్వేర్ అలాగే ఉంటుంది, ప్లస్ 4mn ప్లస్ mn ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ టు 0. కరెక్టేనా? ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, 2m కామన్ చేయొచ్చు. 2m కామన్ చేస్తే m ప్లస్ 2 వెళ్ళిపోయింది, m వెళ్ళిపోయింది కాబట్టి 2n. ఇక్కడ n కామన్ చేస్తే m ప్లస్ 2n ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో n కామన్ చేశాను, ఈ రెండిట్లో 2m కామన్ చేశాను. మళ్ళీ ఈ 2 టర్మ్స్ లో ఏం కామన్ చేయొచ్చు, m ప్లస్ 2n. సో m ప్లస్ 2n నేను కామన్ చేసేస్తే మిగిలేది ఎంత, 2m ప్లస్ n ఈక్వల్ టు 0.
సో ఒక్కసారి చెక్ చేసుకో, m plus 2n 2m plus n equal to 0. ఫస్ట్ కేస్ ఏం సార్ అంటే m plus 2n equal to 0. సెకండ్ కేస్ ఏమి అంటే 2m plus n equal to 0. m వాల్యూ ఎంత? ప్లస్ 2n ఆపకపోతే మైనస్ 2n. ఈ m వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 implies l equal to minus m. m ఎంత? మైనస్ 2n. మైనస్ m ఎంత అవుతుంది? ప్లస్ 2n మైనస్ n. 2n లో n పోతే ఎంత? n. l వాల్యూ n వచ్చింది, m వాల్యూ కూడా n లో వచ్చింది. n అంటే na, n అంటే na. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే l is to m is to n. l వాల్యూ ఎంత వచ్చిందమ్మా? n. n m వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 2n మైనస్ 2n. n అంటే na, n అంటే na. అన్ని n లో వచ్చే విధంగా రాసుకున్నాం. n తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 is to minus 2 is to 1. సో డైరెక్షన్ రేషియోస్ డిఆర్స్ ఎంత సార్ అంటే 1, మైనస్ 2, 1. డైరెక్షన్ కొసైన్స్ ఎంత సార్ అంటే ఇవే రాసి వీటి స్క్వేర్స్ కనుక్కోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత? 1. మైనస్ 2 కి స్క్వేర్ చేస్తే 4, 1 కి స్క్వేర్ చేస్తే 1. 4 plus 1 plus 1 root 6. సో దీన్ని 1 by root 6 రాసుకోవాలి. మైనస్ 2 by root 6, 1 by root 6. డైరెక్షన్ రేషియోస్ పైవి, డైరెక్షన్ కొసైన్స్ ఇవి. ఈ స్టెప్ మీరు రాయకపోయినా పర్లేదు, డైరెక్ట్ గా దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ రాసేయచ్చు. ఇది రఫ్ లో చేసుకోండి. స్క్వేర్ రఫ్ లో చేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత? 1. మైనస్ 2 కి స్క్వేర్ చేస్తే ఎంత? 4. 1 స్క్వేర్ అంటే 1. 4 plus 1 5, 5 plus 1 6. అందుకే రూట్ 6 తో దీన్ని మూడింటిని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. అర్థమైతుందా? సెకండ్ కేస్ 2m plus n equal to 0. 2m plus n equal to 0. సో 2m is equal to ఎంత సార్ అంటే మైనస్ n, లేదా n is equal to ఎంత సార్ అంటే మైనస్ 2m. సో n is equal to minus 2m ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? థర్డ్ ఈక్వేషన్ లో. l equal to minus m minus n. n ఎంత? మైనస్ 2m. మైనస్ 2m పెడితే ఇదేమవుతుంది? ప్లస్ 2m. 2m లో m పోతే ఎంత? m. l వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే m వచ్చింది. n వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 2m. అన్ని m లో వచ్చే విధంగా రాసుకోవాలా. l is to m is to n. l అంటే m వచ్చింది, m అంటే m. n ఎంత? మైనస్ 2m. m తో డివైడ్ చేస్తే 1 is to minus 2. అవునా? సో ఇవేమవుతాయంటే డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. డైరెక్షన్ కొసైన్స్ ఏమి సార్ అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 4 plus 1 plus 1 ఎంత? రూట్ 6. సో 1 by root 6, 1 by root 6 minus 2 by root 6 ఏమవుతాయి? డైరెక్షన్ కొసైన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. సో బాగా మీరు నేర్చుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ నంబర్ 2. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ నంబర్ 2. అర్థమైతుందా? సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎల్ వాల్యూ ఎంత అంటే మైనస్ 5m బయటికి పోతే ప్లస్ 5m, ప్లస్ 3n బయటికి పోతే మైనస్ 3n. ఇదేమవుతుంది? థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ ఎల్ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ ఏముంది చెప్పండి? 7l² ప్లస్ 5m² మైనస్ 3n² ఈక్వల్ టు 0. ఎన్నో ఈక్వేషన్ ఇది? సెకండ్. థర్డ్ ఈక్వేషన్ ఎంత? l is equal to 5m minus 3n. l వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 into 5m minus 3n whole square plus 5m² minus 3n² equal to 0. 7 అట్లే ఉంటుంది. a minus b whole square ఫార్ములా. a స్క్వేర్ 5m కి స్క్వేర్ చేస్తే ఎంత? 25m² ప్లస్ b స్క్వేర్ 3n కి స్క్వేర్ చేస్తే 9n². చాలా మంది 6 అంటారు, తప్పు. 9n² మైనస్ 2ab 2 into a into b. 2 5 are 10, 10 3 are 30. 30mn వస్తుంది. 30m into n వస్తుంది. లాస్ట్ లో ఎంత రాయాలి సార్ అంటే 5m² మైనస్ 3n² ఈక్వల్ టు 0. 7 లోపలికి వెళ్తే 25 into 7, 7 9 are 63. ఇక్కడ ఎంత? 7 3 are 210 వస్తుంది. సో 7 తో మల్టిప్లై చేస్తే 175m². 7 9 are ఎంత? 63.
7 into 30 ఎంత 210 వస్తుంది. ఫస్ట్ m స్క్వేర్ రాయండి. m స్క్వేర్లు రెండు ఉన్నాయి. 175 ప్లస్ 5 ఎంత 180. mn ఒకటే ఉంది రాసుకోండి. n స్క్వేర్లు రెండు ఉన్నాయి. 63లో 3 తీసేస్తే ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 60 n స్క్వేర్. కానీ 30తో డివైడ్ చేయాలి. 36 జర్ 37 జర్ 32 జర్. ఒకవేళ నీకు అలా రాకపోతే 3తో డివైడ్ చేసేసి 0 కొట్టేసేయి, సరేనా? సో మొత్తం ఇది వచ్చింది. దీనికి ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే 6 2 జర్ 12 m స్క్వేర్ n స్క్వేర్. దీనికి 2 ఫ్యాక్టర్స్ ఏమి అంటే 6 2 జర్ 12 రాసుకోవచ్చు, కానీ సెట్ అవ్వదు. 4 3 జర్ రాసుకోవాలా 4mn 3mn. ఎందుకు సార్ ఇవి రాసుకున్నారంటే 4 + 3 ఎంత రావాలి 7. కానీ రెండిటికి ఏం పెట్టుకోవాలి మైనస్ పెడితేనే -7mn వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ దీని ప్లేస్ లో ఎంత రాస్తాను -4mn -3mn. ఈ రెండిట్లో 2m కామన్ చేస్తాను, ఈ రెండిట్లో -n కామన్ చేస్తాను, మళ్ళీ ఈ రెండిట్లో 3m - 2n. సో ఫస్ట్ కేసు ఏమి 3m - 2n = 0. సెకండ్ కేసు ఏమి 2m - n = 0. 3m = -2n ఆ పక్క పోతే +2n. m వాల్యూ ఎంత సార్ అంటే 3 ఇక్కడ మల్టిప్లై చేస్తాను, అక్కడికి పోతే డివైడ్ చేస్తుంది, అక్కడికి పోతే డివైడ్. ఈ m వాల్యూ తీసుకుపోయి l లో సబ్స్టిట్యూట్ చేయాలి. l ఎంత l = 5m - 3n. 5 into m ఎంత వచ్చింది 2n/3 - 3n. 5 2 జర్ ఎంత 10n/3 - 3n. 3 into 3 ఎంత 9n. కాబట్టి 10n - 9n/3. 10n లో 9n పోతే ఎంత n/3. l వాల్యూ ఎంత n/3. m వాల్యూ ఎంత 2n/3. n అంటే na. అన్ని సబ్స్టిట్యూట్ చేసుకో. l/m. l అంటే n/3, m అంటే 2n/3, n అంటే na. అన్నిట్లో n వెళ్ళిపోతే 1/3 2/3 1. 3 వెళ్ళిపోవాలంటే ఇంటూ 3 చేయాలా. ఈడ 3 ఈడ 3 వెళ్ళిపోయి 3 1 జర్ ఎంత 3. సో 1:3 1:2:3 వస్తుంది. 3 వెళ్ళిపోవాలంటే ఇంటూ 3 చేయాలా. 3 1 జర్ 3. అర్థమవుతుందా? దీన్ని ఎందుకు 3తో మల్టిప్లై చేయలేదు, కింద 3తో క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్షన్ రేషియోస్ ఇవి. వీటి స్క్వేర్స్ ఎంత 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. 9 + 1 10, 10 + 4 14. సో 1/√14, 2/√14, 3/√14 ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ ఫర్ ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏమి అంటే 2m - n. n ఆ పక్క పోతే -n ఆ పక్క పోతే +n. n = 2m. l = 5m - 3n లో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 5m లో 6m పోతే ఎంత సార్ అంటే -m. l వాల్యూ -m, n అంటే 2m, m అంటే ma. అన్నిట్లో m వెళ్ళిపోతే -1:1:2 వస్తుంది. దీని స్క్వేర్ రూట్స్ ఎంత 1 + 1 + 4 √6 వస్తుంది. √6తో డివైడ్ చేయాలి. మూడింటిని చేసేస్తే ఫైనల్ ఆన్సర్ విల్ బి దిస్. అవునా? సో ఈ రెండు క్వశ్చన్స్ బాగా